ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కార్ దూసుకుపోతుంది. పేద మహిళలకు వంటింటి కష్టాలు, పొగబాధను దూరం చేసేందుకు ఉచిత సిలిండర్ అందజేస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో పేదల ఇంటికి చేరుతున్న దీపం సిలిండర్ వారి పాలిట వరమైంది. ఎన్నికలు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఒకటైన దీపం 2 పథకం ద్వారా ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా పేదల ఇంటికి చేరుతున్న వైనంపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్. ప్రతిరోజు తెల్లారింది మొదలు రాత్రి పొద్దుపోయేదాకా ప్రతి ఇంట్లో మహిళలు వంటింట్లో ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. అందులో పొయ్యితో పని ఎక్కువగా ఉంటుంది. కట్టెల పొయ్యి వాడితే కాలుష్యం, అనారోగ్యం. గ్యాస్ స్టవ్ వినియోగించాలంటే గుదిబండగా మారిన గ్యాస్ బండ ధరలు. సరిగ్గా ఇలాంటి వారి సమస్యను దూరం చేసేందుకు గత ఎన్నికల్లో చంద్రబాబు అనూహ్యమైన పథకం అమలు చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల హామీని అమలు చేసేందుకు పేద మహిళకు ఏటా 3 సిలిండర్లు ఉచితంగా అందజేసేందుకు దీపం పథకం ప్రవేశపెట్టారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం దీపం పథకం మరుగున పడింది. 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో దీపం 2 పథకం మళ్లీ చిగురించింది. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఆ మాట నిలుపుకున్నారు. దీపం పథకం ఓ అద్భుతమైన ఆలోచన. మహిళ వంటింటి కష్టాలు దూరం చేసే ఆలోచన. ముఖ్యంగా పేద ప్రజలకు ఇది ఊహించని సౌకర్యం. బీపీఎల్ కిందకు వచ్చే పేద కుటుంబం తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ వినియోగదారులైతే చాలు. దీపం పథకం 2 ద్వారా ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా పొందేలా కొత్త పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. దీపావళి నుంచి ఈ పథకం అమల్లోకి తెచ్చిన ఏపీ సర్కార్ ఇప్పుడు దీన్ని మరింత విస్తరించే ఆలోచనలో ఉంది. దీపం 2 పథకం కిందకు వచ్చే అర్హులైన వినియోగదారులకు 3 సిలిండర్లకు అవసరమయ్యే డబ్బులు వారి ఖాతాలో జమ చేస్తోంది. ఈ పథకం ఆరంభంలో లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుని దానికి ముందే డబ్బులు చెల్లించే పరిస్థితి ఉండేది. 2 రోజుల తర్వాత లబ్ధిదారులకు ఆ మొత్తం బ్యాంకు ఖాతాలో జమయ్యేది. ఇప్పుడు ఇందులో మార్పులు తీసుకుని వచ్చిన ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలో ఏడాదికి 3 సిలిండర్ల డబ్బులు జమ చేస్తోంది. దీపం పథకం ద్వారా 3 సిలిండర్లను వినియోగదారులు వినియోగించుకోవటం లేదా వదిలివేయటం వారి ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏవైతే హామీ ఇచ్చిందో, ఏమైతే చెప్పిందో అన్నీ ఒక్కొక్కటి వెంటనే నెరవేర్చుకుంటూ వచ్చారు. 1000 రూపాయలు పెంచిన పథకం వెంటనే నెరవేరిపోయింది. గ్యాస్ బండ్లు 3 ఇస్తానన్నారు. మళ్ళీ దీపావళి నుంచి అది కూడా మొదలుపెట్టి ప్రతి ఒక్కరికి 4 నెలలకు ఒక బండ ఫ్రీ ఇస్తున్నారు. అదని కాదండి, ప్రతిదీ అన్ని. ఇప్పుడు అమ్మ ఒడి ఇస్తారు, ఆగస్టు నుంచి బస్సు పెడతామని చెప్పారు. ఏది చక్కబెట్టడానికన్నా ఈ ప్రభుత్వం కొలాబ్ చేసి వెళ్ళిపోయాడు కాబట్టి గత జగన్మోహన్ రెడ్డి అదంతా సర్దుకోవడం వల్ల ఈ రోజున పట్టింది. ఆయన 1000 పెంచుతానని 250 పెంచుకుని వచ్చాడు. అది కూడా 4 సంవత్సరాల్లోనే అయిపోయింది. మాట తెప్పం మడం తప్పమని దానిలోనే ఆ 25 సంవత్సరాలు బ్రాందీ షాపులను తాకట్లు పెట్టిన వ్యక్తికి ఈయనకి చాలా వ్యత్యాసం ఉందండి. ఎంత చెప్పినా కూడా సరిపోదు. మేము అన్ని రకాలుగా ప్రజలంతా చాలా సఖ్యతగా, సుఖంగా, ఆనందంగా ఉన్నారు. మాట ఇవ్వటం తేలిక, దాన్ని అమలు చేయటం అత్యంత కష్టం. కానీ ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. నిజానికి ఏపీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న చంద్రబాబు చాతుర్యం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రాధాన్యతలేంటో, ప్రజల అవసరాలేంటో పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న సీనియర్ సీఎం కావటంతో చంద్రబాబు ఓ నిర్దిష్టమైన ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. ఆర్భాటాలు పక్కనబెట్టి ప్రజా అవసరాలను గుర్తిస్తున్నారు. ఇదే ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతోంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని బాగా చేస్తున్నది. మీరందరూ ఎవరు కంగారు పడకండి. ప్రతి ఒక్కటి ఇప్పుడు ఆయన వచ్చిన కానించి పింఛను 4000 రూపాయలు చేశారు. గ్యాస్ బండ్లు సంవత్సరానికి 3 బండ్లని రిలీజ్ చేశారు. అవి ఇస్తున్నారు. ఇప్పుడు 3 సంవత్సరానికి కలిపి ఒకేసారి ఇస్తాం, మీ అకౌంట్లో వేస్తామంటున్నారు. అన్నీ జరుగుతాయి, అన్నీ ఇస్తారు. అన్నా క్యాంటీన్ భోజనం పెడుతున్నారు. ఇంకా అన్నీ జరుగుతున్నాయి. యువతకి ఉద్యోగాలు కూడా ఇస్తామన్నారు. గ్యాస్ బండ్లు కానీ ఏదైనా సరే. ఇప్పుడు రాజధాని అమరావతి గురించి కూడా అన్ని బాగా చేస్తున్నారు, ఒకటి కాదు. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం అనేది మనం చూస్తూనే ఉన్నాము ఎలా జరుగుతుందని అనేది. గత ప్రభుత్వంలో పడిన కష్టాల కంటే ఈ ప్రభుత్వం కంటే మాకు మంచిగానే జరుగుతుంది. గత ప్రభుత్వం మన ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ
మనకు సూపర్ 6 అనేది హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆ సూపర్ 6 హామీ ఏంటంటే మనకు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తానన్నారు, అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు. అలాగే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 4,000 పింఛన్ పెంచుతానని చెప్పారు. 4,000 పింఛన్లో వాళ్ళు పెంచిన పింఛను సంవత్సరానికి 250 అలాగా సంవత్సరం వచ్చేసి 250 అలాగా 4 సంవత్సరాలకి 250 పెంచుకుంటూ వచ్చాను. మన ప్రభుత్వం వచ్చినాక వెంటనే 2వ నెలలో 7,000 పింఛన్ ఇస్తానని చెప్పారు. 7,000 పింఛన్ ఇచ్చారు. అక్రమాలకు చోటు లేదు, దళారుల బెడద అంతకన్నా లేదు, లీడర్ల పేచీలు దరికి రావట్లేదు. దీపం పథకం ఇలా సాఫీగా సాగే ప్రణాళిక బాబు స్వయంగా చేశారు అంటారు కూటమి నేతలు. ఇక దీపం లబ్ధిదారులు కూడా పూర్తిస్థాయి సంతృప్తితో ఉన్నారు. 3 సిలిండర్ల డబ్బులు ఒకేసారి ఖాతాలో జమ కావటం వారికి ఆనందాన్ని కలిగిస్తోంది. చంద్రబాబు మాటలు చెప్పే నేత కాదు, చేతల్లో చూపించే సీఎం అంటూ ఇప్పుడు పేదలు గ్యాస్ సిలిండర్ తెచ్చుకుని పొగ ఇబ్బంది నుంచి బయటపడుతున్నారు. దీపం పథకం ఓ పథకం కాదు, మా పాలిట వరం అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.